ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, తేదీ 21 జూన్ 2026 ఆదివారం. సూర్యోదయం తెల్లవారు జామున 5:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:49 తిథి సప్తమి మధ్యాహ్నం 3:26 వరకు, తరువాత అష్టమి. నక్షత్రం పూర్వ ఫల్గుని ఉదయం 9:30 వరకు, తరువాత ఉత్తర ఫల్గుని. యోగం సిద్ధి ఉదయం 11:19 వరకు. కరణం వనిజ మధ్యాహ్నం 3:26 వరకు, తరువాత విష్టి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:10 నుండి 4:58 వరకు. అమృత ఘడియలు రాత్రి 2:54 నుండి తెల్లవారు జామున 4:33 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. అశుభ సమయాలు వర్జ్యం సాయంత్రం 4:58 నుండి 6:37 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:04 నుండి 5:56 వరకు. రాహుకాలం సాయంత్రం 5:11 నుండి 6:49 వరకు. యమగండం మధ్యాహ్నం 12:17 నుండి 1:55 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:33 నుండి సాయంత్రం 5:11 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆవేశపూరిత నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. వృషభరాశి ఇంటి అలంకరణ లేదా గృహ అవసరాలపై దృష్టి పెడతారు. ఆరోగ్యపరంగా నిర్లక్ష్యం చేయవద్దు. మిథున రాశి మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. కొత్త ఆలోచనలకు ప్రశంసలు దక్కుతాయి. కర్కాటక రాశి కుటుంబ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తారు. సాయంత్రం శుభవార్త వినే అవకాశం ఉంది. సింహరాశి కొత్త పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. కన్యరాశి పాత సమస్యకు పరిష్కారం కనిపించవచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. తులారాశి మీరు ఎదురుచూస్తున్న సహాయం, సహకారం అందే సూచనలు ఉన్నాయి. వృశ్చిక రాశి ఉద్యోగంలో మీ కృషి ఫలిస్తుంది. భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి పెరుగుతుంది. ధనస్సు రాశి గురువుల నుంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. దూర ప్రయాణాలపై చర్చలు జరగవచ్చు. మకర రాశి ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. భాగస్వామ్య వ్యవహారాల్లో స్పష్టతతో వ్యవహరించండి. కుంభరాశి జీవిత భాగస్వామితో కీలకమైన విషయాలపై చర్చలు జరిగే సూచనలు ఉన్నాయి. మీనరాశి రోజువారీ పనులు సాఫీగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.